పెళ్ళైన తర్వాత టోటల్గా చేంజ్ అయిపోయింది నా లైఫ్. మాట్లాడుకుందామా? లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. సరిగా తినడానికి తిండి ఇవ్వరు. నా అమ్మా నాన్న నన్ను చూడడానికి రాకూడదు. నన్ను మాత్రమే కాదు నా ఫ్యామిలీ మొత్తాన్ని టార్చర్ చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా డౌట్ పడతారు. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, మాట్లాడితే తప్పు. నేను ఆ 4 గోడల మధ్య ఆ రూమ్ లో మాత్రమే ఎప్పుడు ఉండేదాన్ని. ఎప్పుడైనా నన్ను బయటికి తీసుకువెళ్లేవాడు మా హస్బెండ్. కార్లో విండోస్ మొత్తం క్లోజ్ చేసి నన్ను కార్లో పెట్టి వాడు మాత్రం బయటికి వెళ్లేవాడు. ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో డౌట్ పడే హస్బెండ్ తో నేను బ్రతుకుతున్నా. ఇది మాత్రమే కాదు, సైకో లాంటి టార్చర్ కూడా చాలా చేస్తారు. పుట్టితే పేదరికంలో మాత్రం పుట్టకూడదు. పేదవాళ్ళకి నెమ్మది లేని లైఫ్ ఉంటుంది అని నా లైఫ్ చూసే తెలుసుకున్నాను. నాలాగా చాలా మంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారు పేదరికంలో పుట్టి. ఆడపిల్లని బాగా డబ్బున్న అబ్బాయికి ఇస్తానని ఇలాంటి సైకో వాడికి ఇచ్చి లైఫ్ వేస్ట్ చేయకండి. మంచి మనసు, మంచి ఫ్యామిలీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ఫ్యామిలీకి మన అమ్మాయిని ఇస్తే తన లైఫ్, తన ఫ్యూచర్ బాగుంటుంది అని అనుకుంటారు. కానీ టార్చర్ చెప్పలేని అంత ఘోరంగా ఉంటుంది. నాలాగా ఎంతో మంది అనుభవిస్తున్నారు. ఇలాంటి తప్పులు చేయకండి అని ఈ స్టోరీ మీకోసం.